भारत का इतिहास, विकास का इतिहास, एक ऐसा महान नेता का जो न सिर्फ भारत के हर घर में रहते हैं बल्कि हर भारतवासी के दिल में रहते हैं। वो है यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी। ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ అభినందించి ఆశీర్వదించడానికి మరికొద్ది క్షణాల్లో విచ్చేయనున్నారు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీజీ. ఇక నిశ్శబ్దం ఉన్నామా లేనా అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఆ నిశ్శబ్దం చేసే శబ్దం ఏ రేంజ్లో ఉంటుంది అదే గెలుపు అన్న ప్రతిధ్వని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది. కూటమి గెలుపు కాదు, ప్రజల గెలుపు అని మరోసారి మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక వ్యక్తి, శక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ తగ్గాలో తెలుసుకుని నెగ్గాల్సిన చోట నెగ్గి ఔరా అనిపించుకుంటూ ముందుకి శరవేగంతో దూసుకుని వెళుతూ కేంద్రంలో తన అభిమాన నాయకుడు ప్రధాని కావడాన్ని లాంఛనం చేసిన క్రతువులో ఏపీ పొత్తు విజయాన్ని ఖరారు చేసిన యోధుడు శ్రీ కొణదెల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. ఈ యొక్క క్షణం కోసమే ఎదురు చూస్తున్నాం. మన ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఈ యొక్క మైక్ దగ్గర నిలబడి మన గవర్నర్ గారు ఐ అని చదువుతారు, ఆ వెంటనే నేను అని ఫలానా అని వారి పేరు చదువుతూ ఉంటారు. ఆ క్షణం అలాగే మన పవన్ స్టార్ నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆ పిలుపు ఉంటుందే, ఆ శబ్దం ఉంటుందే, ఎప్పుడెప్పుడు 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 విందామా అని హృదయమంతా పరవశంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం సరిగ్గా ఈ వేదికకు మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర గవర్నర్ గారు త్రిమూర్తులుగా ఇతర పెద్దలతో కలిసి ప్రధాన వేదికకు విచ్చేసిన తర్వాత సరిగ్గా 11:20 అంటే వేదికకు ఎక్కడానికి అప్పటికే అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగడం, వారిని సాదరంగా స్వాగతించుకోవడం, రిసీవ్ చేసుకోవడం, సభక్తికంగా ఇక్కడికి తీసుకురావడం, మీ అందరి జయ ధ్వానాలు వినటం అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోతాయనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ రాబోయే తరాలకు కాదు రేపటి రోజున మనమంతా శిరసెత్తుకొని నిలవటం కోసం శిఖరాగ్రాన